ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. అసలు రాజ్ కసిరెడ్డిపై ఉన్న అభియోగాలు ఏమిటి? మా ప్రతినిధి జయప్రకాష్ ఫోన్ లైన్ లో ఉన్నారు, అందిస్తారు మరింత సమాచారం. శర్మ రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మద్యం సిండికేట్ సంబంధించి మద్యం జరిగినటువంటి మద్యంలో అవకతవకలు, కుంభకోణం వీటన్నిటికీ సంబంధించి రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారి. ఆయన దీనికి అసలు ఈ ప్లాన్ అంతా తయారు చేశారు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. అతను ఈ మద్యం కుంభకోణంలో కేంద్రంగా పనిచేశారు అనేటువంటిది ఇప్పటి వరకు పోలీసులు, అదేవిధంగా సిట్ అధికారులు, సిఐడి అధికారులు సేకరించినటువంటి సమాచారంలో తెలియని సారాంశం. అయితే ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము, మొత్తం 3 సార్లు మొదట వరుసగా ఆయనకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఇంతవరకు వాటికి సమాధానం ఇవ్వలేదు. ఒకసారి సమాధానంగా నేను ఎందుకు రావాలి, నాకు దీనికి సంబంధం ఏంటి, సరైన వివరాలు ఇవ్వండి అనేటువంటి ఒక మెయిల్ ద్వారా తిరుగు మెయిల్ ని ఒకటి పంపించారు. దాని తర్వాత ఆయన తండ్రిని ఉపేందర్ రెడ్డిని పిలిచి విచారించిన తర్వాత మళ్ళీ ఒక నోటీసు ఇచ్చారు. దానికి కూడా స్పందించలేదు. తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో పిటిషన్ అందరికీ తెలిసిందే. ఈ రోజు పిటిషన్ మీద విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఇంటీరియం వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి దాన్ని నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరొక తాజాగా ఈ రోజు ఆడియో విడుదల చేసి రేపొద్దున నేను సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు అవ్వాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు. మరొక వైపు హైకోర్టులో కూడా మొదట పిటిషన్ దాఖలు చేసిన సమయంలో తనను సాక్షిగా పిలిచినప్పటికీ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలిపారు. ఈ విధంగా ఎప్పుడు పిలిచినా సరే అసలు కనీస సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరైనా సరే విచారణకు పిలిచినట్లయితే వాళ్ళు ఆ విచారణకి కండిషన్లతో కానీ, లేదంటే మేము న్యాయవాది సమక్షంలో వస్తామని కానీ చెప్పి పలానా టైంలో వస్తామని 1-2 సార్లు వాయిదా వేసినప్పటికీ ఖచ్చితంగా హాజరవుతారు. ఈయన అసలు హాజరు కాకుండానే నాకు ఈ కేసుకి సంబంధం లేదు అని తెలిపే విధంగా చేశారు. ఇంకొక వైపు ఈ ప్రధాన ఆరోపణలు అసలు ఇందులో ఈ మద్యం కేసుకి సంబంధించి ఇందులో అసలు ఈ పథకం రూపొందించడంలో మొదటి నుంచి ఈయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా 2 మీటింగ్లు విజయసాయి రెడ్డి ఇంట్లోనే, ఒకటి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో జరిగిన సమావేశం, దాని తర్వాత విజయవాడలో విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కీలక నేతలు మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, అప్పుడు ఉన్నటువంటి ఏపీ బెవరేజెస్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, ఇట్లా మొత్తం ఒక 5-6 కీలకమైనటువంటి సభ్యులతో కలిసి అక్కడ కీలకమైన సమావేశం జరగటము. దాంట్లో భాగంగా అసలు ఈ మద్యానికి సంబంధించి పాలసీ ఎలా తయారు చేయాలి అనేది చేయటంతో పాటుగా ఏ విధంగా వీళ్ళు ఈ క్రయ విక్రయాలు జరపాలి అనేటువంటిది కూడా చేసినట్టు పోలీసుల దగ్గర ఖచ్చితంగా, సిఐడి సిట్ దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు లభించాయి. నిన్న విజయసాయి రెడ్డిని కానీ, మిథున్ రెడ్డిని కానీ ప్రశ్నించినప్పుడు ఇటు కర్ణాటక, ఒడిశా ఇటువంటి ప్రాంతాల నుంచి మద్యం తీసుకువచ్చి వాటిని విక్రయించారా అనేటువంటి విషయాలు కొన్ని ఆధారాలతో కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని కంపెనీలకే ఆయన లాభాలు, కిట్ బ్యాగులు తీసుకొని, కొన్ని కమిషన్లు తీసుకొని కొన్ని కంపెనీలకే ఆయన అధికంగా కేటాయించారని, అదేవిధంగా కొన్ని బినామీ కంపెనీల ద్వారా కూడా ఈ క్రయ విక్రయాలు జరిపించారు. ఇంకొక ప్రధానమైన విషయం, నూతన బ్రాండ్లు కూడా తీసుకువచ్చారు, అది కూడా ఈయన కన్సర్న్లోనే తీసుకువచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఈ క్రయ విక్రయాల్లో అందులోనే కాకుండా అసలు మద్యంలో కూడా నాణ్యత ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు గత 5 ఏళ్లలో ప్రతి ఒక్కరూ బయటికి చెప్పిన విషయమే. అసలు అందులో ఎంతెంత ప్రమాణాలు పాటించాలి అనే విషయాన్ని ఏపీ బెవరేజెస్ వీళ్ళంతా చూసుకుంటారు. అయితే గతంలో ప్రైవేటు వ్యక్తులు క్రయ విక్రయాలు జరపటము ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొంత
సక్రమంగా జరుగుతూ ఉండేది. కానీ అసలు ప్రభుత్వమే విక్రయాలు జరపటము, ఆ షాపులు నిర్వహించటంతో మొదట నుంచి చివరి వరకు మొత్తం ప్రక్రియ అంతా వీళ్ళ గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరగటంతో బయటికి అసలు ఏం జరిగిందనేది రాకపోవటము, అసలు ఈ పక్కదారి పట్టించినటువంటి ఈ లావాదేవీలు సంబంధించి అసలు ఈ నగదంతా ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, హవాలా రూపంలో వెళ్ళింది అనేటువంటి ప్రాథమికంగా సిఐడి అధికారులు కొంత ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఏ విధంగా వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అనేది ఒకవైపు, దాంట్లో రాజకాజిరెడ్డి కీలక పాత్ర ఉంది అనేది ఇంకొకటి. ఇటీవల రాజకాజిరెడ్డి ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలో కానీ, అతని స్నేహితుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఇందులో ఉన్నటువంటి ఈ నగదుని, ఈ మద్యంలో వచ్చినటువంటి ఈ ఆదాయాన్ని వైట్ గా మార్చుకునేందుకు సినిమాల్లో కూడా పెట్టినట్టు బయటికి తెలిసింది. కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి వారిని కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. దాంతో పాటు పలు కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారనేటువంటి కొన్ని ప్రాథమిక ఆధారాలు లభించాయి. అంటే వీటన్నిటికీ ఆరోపణలకు సంబంధించి కనుక మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు వీళ్ళు సేకరించిన మొదట ఆధారాలు కానీ, తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూసిన ఖచ్చితంగా ఇందులో రాజకాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు అనేటువంటిది తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విచారించాలి అనేటువంటిది సిఐడి అధికారులు నిర్ధారించి పదే సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలు మొత్తం కేంద్రంగా ఉండి అన్ని తానే నడిపించారు, ఆయన వెనుకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో వెనుకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది అనుమానిస్తూ ఉన్నారు. ఎవరు ఈ కీలకంగా వీళ్ళందరినీ నడిపించారు అనేటువంటిది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శర్మ, రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.